టేస్టీ పూర్ణం బూరెలను తయారు చేసేసుకుందామా? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాడు. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈ రోజైతే నేను బూరెలండి, పూర్ణం బూరెలు. మరి ఈ శ్రావణ మాసంలో బూరెలు అందరూ చేసుకుంటూ ఉంటాం కదా. మరి టేస్టీగా, పర్ఫెక్ట్గా, సింపుల్గా ఎలా చేసుకోవాలో మరి పూర్ణం బూరెలు తయారు చేసుకుందామా? పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ నేను మినపప్పు తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు పచ్చిశనగపప్పు కూడా ఇలా తీసుకున్నామండి. మనం ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా మినపప్పుని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు నానబెట్టుకుందామండి. వాటర్ని ఇలా వేసుకున్నాం కదా, మనం కడుక్కొని పారబోసుకొని ఇవి మళ్ళీ కడుక్కొని 2 సార్లు వాటర్ వేసి నానబెట్టు. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా పప్పులో వాటర్ వేసుకొని మినపప్పులో నానబెట్టుకుందామండి. ఒక 5 గంటలు నానితే సరిపోతుంది. అలాగే పచ్చిశనగపప్పును కూడా శుభ్రంగా మనం 3-4 సార్లు కడుక్కొని శుభ్రంగా ఈ వాటర్ని పారబోసుకొని మళ్ళీ వాటర్ వేసుకుందాం. 3 సార్లు కడుక్కున్నామంటే పచ్చిశనగపప్పులో వాటర్ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని ఇలా ఇప్పుడు మనం మినపప్పులో వాటర్ వేసుకున్నాం కదండి. మినపప్పు శనగపప్పు కడుక్కొని శుభ్రంగా వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇలాగా 4 నుంచి ఒక 5 గంటలు నానబెట్టేసుకుందామండి. 5 గంటల తర్వాత చూద్దాం. మనం 5 గంటల పాటు మినపప్పును నానబెట్టుకున్నాం కదా పూర్ణం బూరెల కోసమని. ఎదుగు నానిపోయింది. దీంట్లో ఉన్న ఇది పొట్టి మినపప్పు అండి. దీంట్లో ఉన్న పొట్టు అంతా మనం తీసేసుకున్నాం. తీసేసుకొని ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం ఇప్పుడు మంచినీళ్ళు వేసుకున్నాం. ఎందుకంటే కనుక ఇలా పొట్టి మినపప్పు తీసుకోవడం మూలంగా బూరెలు కూడా చాలా మంచిగా వస్తాయండి. అందుకే పొట్టు అంతా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు వేసుకొని మరొకసారి కడిగేసుకొని ఇప్పుడు ఈ మినపప్పుని మనం గ్రైండర్లో వేసుకుందాం. బూరెల పిండిలో రుబ్బేసుకుందాం. మరి రుబ్బుకొచ్చా చూడండి ఫ్రెండ్స్, మనం మినపప్పుని ఇలాగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. ఇలా బూరెల పిండి కింద, మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదు. ఇందులో మనం రైస్ ఆడుకోలేదు, బియ్యాన్ని నేను సపరేట్గా బియ్యాన్ని కడిగి అలాగే ఆరబెట్టుకుని మిల్క్ ఇచ్చేసి పిండి చేసుకున్నాను. 1కి 1.5 ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను కదా మినపప్పు, 1.5 గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇదిగో 1.5 1.5 అండి. ఇదిగో ఫుల్గా కాకుండా కొంచెం వెల్తిగా ఇలా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం బెల్లం తురుము వేసుకోవాలండి ఇందులోను. ఎందుకంటే పై లేయర్ అంతా తీయగా ఉంటుంది, లోపల కూడా పూర్ణం తీయగా ఉంటుంది కదా. ఇలా మనం కలిపేసుకుందాం చక్కగా. పిండి, బియ్యం పిండి అలాగే మినప్పిండి చేసుకున్నాం కదా, చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. అంతా కలిపి చూపిస్తాను మరి మీకు. ఇలా కలిపేసుకున్నట్టయితే కనుక పిండి కలిపేసుకున్నాం ఇలాగా బియ్యం పిండి ఇందులోను. ఒకవేళ మీకు గట్టిగా అయ్యేటట్టయితే కొంచెం వాటర్ వేసుకోండి. ఇదిగో నాకైతే సరిపోయింది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం ఇలా కలిపేసుకున్నాం కదండి. ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా కలుపుకున్నాక మనం ఏం చేయాలంటే ఒక గంట మూత పెట్టుకుని గంట పక్కన పెట్టేసుకుందామండి. అప్పటికి చక్కగా తయారవుతుంది బూరెలు వేసుకు. శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. నానబెట్టుకున్న శనగపప్పుని మనం కుక్కర్లో ఇలా వేసేసుకొని, శనగపప్పు నేను మళ్ళీ 2 సార్లు కడుక్కున్నానండి నానాక. ఇప్పుడు ఈ గ్లాస్తో మనం శనగపప్పును తీసుకున్నాం కదా ఒక గ్లాసు, ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని మనం ఇలా కుక్కర్ మీద మూత పెట్టుకునండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఇదిగో స్టవ్ వెలిగించుకున్నాను. హై ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూద్దామండి, 5 విజిల్స్ వచ్చినాయి. ఇదిగో స్టీమ్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూద్దాం పప్పు ఎంతవరకు వచ్చిందో. ఇదిగో ఉడికిపోయిందండి బాగాను. చూడండి, మనం 1కి 1.5 వేసుకున్నాం కదా, మెత్తగా ఉడికిపోయింది. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది శనగపప్పు. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని
పప్పుని ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని చక్కగాను ఇలా అంటే ఇంకా దీన్ని మిక్సీ వేసుకోక్కర్లేదండి. ఇలా అంటే చక్కగా పప్పు చూసారా ఇలా మెదుపుతుంటే మెత్తగా అయిపోతుంది కదా. ఇలా అనుకుంటూ ఇప్పుడు మనం బెల్లం తురుమండి. 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తురుము, ఒక గ్లాస్ కప్పు అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు. నేను గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ మళ్ళీ బెల్లం తురుము ఇలా చేసుకొని ఇలా వేసుకోండి. ఇంకా మీకు ఇంకా కావాలంటే కనుక ఇంకా కొంచెం వేసుకోండి. స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక నేను 1 గ్లాసు దానికి 1 గ్లాసే తీసుకున్నాను. ఇదిగో అలాగే యాలకుల పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పౌడర్ చేసుకున్నాను. అది కూడా ఇలా వేసేసుకున్నాను. బెల్లం వేసుకున్నాం కదండి, ఇప్పుడు దగ్గరగా అయిపోద్ది ఒక 5-10 నిమిషాల్లోకి లోపు. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే పూర్ణాలు మరింత రుచిగా ఉంటాయి. లోపల స్టఫింగ్ వేసుకొని చక్కగా మనం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాల్లో దగ్గరికి అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. మన లోపల ఉండే స్టఫింగ్ పూర్ణం చేసుకోవడానికి అయిపోయింది. శనగపప్పు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం. చూడండి, శనగపప్పుని మనం ఉడకపెట్టుకున్న బెల్లం కలుపుకున్నాం కదా, ఈ పూర్ణం అంతా రెడీ అయింది. ఇప్పుడు మనం ఇదిగో చల్లారిపోయిన వాటిని ఇలాగా ఉండలు చేసుకుందామండి. మనకి ఏ సైజే కావాలితే ఆ సైజులో మనం ఇలా ఉండలు చేసేసుకొని, కొంచెం పెద్ద సైజు చేసుకుంటే బాగుంటుందండి. మొత్తం అన్ని మరి అలా చేసి చూపిస్తాను. ఇదో ఇలా చుట్టేసుకొని చూడండి, పూర్ణాలన్నిటిని ఇలా చక్కగా మొత్తం అన్ని రౌండ్గా మనం ఒక సైజులో చుట్టేసుకుందాం. కొంచెం పెద్ద సైజు చేసుకుంటే బాగుంటుందండి. బూరెలు కూడా కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా, ఈ సైజులో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను, ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పిండి ఉంది కదా మనకి, ఆ పిండిలో పూర్ణ ఉండలను వేసుకొని చక్కగా వేళ్లతో ఇలా తీసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇందులో గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఒకటికి ఒకటి అతుక్కోకుండా చక్కగా పక్క పక్కన స్పేస్ ఉండేలాగా వేసుకున్నట్టయితే కనుక చక్కగా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే కనుక అతుక్కొని పూర్ణం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగ ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్నాక నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి. లేదంటే కనుక అప్పుడు కూడా పూర్ణం బయటకు వచ్చి అవకాశం ఉంటుంది కదా. నెమ్మదిగా వెంటనే టర్న్ చేసుకోవద్దు. ఒక 2-3 సెకండ్స్ ఆగాక అప్పుడు ఇలాగ నెమ్మదిగా వేరే పక్కకి తిప్పుకున్నట్టయితే కనుక చుట్టూరు చక్కగా వేగుతాయి అన్నమాట. మన బూరెలు మంచి కలర్ వస్తాయి. అప్పుడు తీసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటాయి. వెంటనే తిప్పుకున్నట్టయితే కనుక కలరు ఒకే కలర్ రాదు కదా. అందుకనే మనం బూరెలన్నీ చక్కగా అయ్యే వరకు ఉండి మంచి కలర్ వచ్చింది కదా, మనం ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు చక్కగా చూడండి, మన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం, డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా క్రిస్పీగా ఎదుగునండి. పూర్ణం బూరెలు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, శ్రావణ మాసం స్పెషల్, శ్రావణ శుక్రవారం స్పెషల్ పూర్ణం బూరెలు. బయట క్రిస్పీగా, లోపల చక్కగా ఉడికిపోయింది. చూడండి, చాలా టేస్టీగా. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకున్నామో. మరి ఈ శ్రావణ శుక్రవారం మీరు కూడా ఇలాగే ప్రసాదం కదా పూర్ణం బూరెలు తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.